నమస్తే మిత్రులారా, మనం ఏదైనా పదంలో వీసి కాంబో వెతికిన తరువాత ఆ వెంటనే వచ్చే అక్షరం వోవెల్ అనగా వి అవుతుంది, లేదంటే కాన్సోనెంట్ అనగా సి అవుతుంది. ఒకవేళ వోవెల్ అయితే మన కాంబినేషన్ అవుతుంది విసివి. అదే ఒకవేళ కాన్సోనెంట్ అయితే మన కాంబినేషన్ అవుతుంది విసిసి. ఈ వీడియోలో మనం విసివి కాంబినేషన్ వచ్చే పదాలను చూడబోతున్నాం. మన మొదటి పదం PLANET స్టెప్ 1. ఈ పదంలో వీసీ కాంబో వెతకండి. నా వీసీ కాంబో అవుతుంది AN. ఈ వీసీ కాంబో తరువాత వచ్చిన అక్షరం ఈ అనగా ఓవెల్. కాబట్టి ఈ పదంలో నా కాంబినేషన్ విసివి. ఈ 6 అక్షరాల పదంలోని ఈ విసివి కాంబినేషన్ అండర్లైన్ చేయండి, అనగా ANE అండర్లైన్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. పదంలో విసివి కాంబినేషన్ ఉన్నప్పుడు మనం వి మరియు సి మధ్యలో విరవాల్సి ఉంటుంది. మరి మనం ఈ పదంలో ఎక్కడ విరవబోతున్నాం? ఏ మరియు ఎన్ మధ్యలో విరిచిన తరువాత నాకు ఇచ్చిన ఈ పెద్ద పదం 2 ముక్కలుగా అయింది. మొదటిది PLA మరియు రెండవది NET. ఈ ముక్కలైన పెద్ద శబ్దం ఇంకా ముక్కలు చేయవచ్చా? ముక్కలు చేయవచ్చు. ఒకవేళ ఆ ముక్కలలో మనకు విసివి లేదా విసిసి కాంబినేషన్ కనిపిస్తే PLAలోని విసివి లేదా విసిసి లేదు. అదేవిధంగా NETలో కూడా విసివి లేదా విసిసి లేదు. దీని అర్థం ఈ 6 అక్షరాల పదం 2 ముక్కలుగా అయ్యింది. మొదటిది PLA మరియు రెండవది NET. ఇప్పుడు దీని ఉచ్చారణ చేయండి. ఎలా ఉచ్చరిస్తాం? మనం ఎలిమెంటరీ రీడింగ్లో పిల్లలకు ఈ చిన్న పదాల ఉచ్చారణ ఎలా చేయాలో నేర్పించేశాం. కాబట్టి PL అవుతుంది ప్లా. PLకు నేను ఏ కలిపినప్పుడు అవుతుంది ప్లా. అదేవిధంగా ఎన్కు ఈ కలిపినప్పుడు అవుతుంది నే. దాని తరువాత టీ కలిపితే అవుతుంది నెట్. కాబట్టి ఈ పదం అవుతుంది ప్లానెట్. ప్లానెట్. గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, విరిచే ప్రక్రియ మనం మనసులో చేయాలి. అలాగే ఆ పదం ఉచ్చరించే అప్పుడు 2 ముక్కలను ఒకటిగా చెప్పాలి, విరవకుండా. ఇప్పుడు మనం రెండవ పదం చూద్దాం. దీని స్పెల్లింగ్ MINIMUM. ఇప్పుడు మనం ఈ పదాన్ని చదవాలి. అన్నిటికంటే ముందుగా ఈ పదంలో మొత్తం ఎన్ని వీసీ కాంబోలు వచ్చాయో మనం అది చూడాలి. ఈ పదంలో మొదటి వీసీ కాంబో IN, రెండవ వీసీ కాంబో IM మరియు మూడవ వీసీ కాంబో UM. కాబట్టి ఈ పదంలో మొత్తం 3 వీసీ కాంబోలు ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రతి వీసీ కాంబో తరువాత ఏం వచ్చిందో చూడాలి. ఒకవేళ వోవెల్ వస్తే అది విసివి అవుతుంది. అదే కాన్సోనెంట్ వస్తే అది విసిసి అవుతుంది. కాబట్టి IN తరువాత I వచ్చింది అంటే INI అవుతుంది విసివి. అదేవిధంగా IM తరువాత U వచ్చింది అనగా కాంబినేషన్ విసివి అవుతుంది. దీని అర్థం ఈ పదంలో మొత్తం 2 విసివి కాంబినేషన్లు వచ్చాయి, INI మరియు IMU. ఎప్పుడైతే విసివి కాంబినేషన్ వస్తుందో అప్పుడు మనం వి మరియు సి మధ్యలో విరవాలి అని చూసాం. మరి మనం ఎక్కడ విరుస్తాం? I మరియు N మధ్యలో. కాబట్టి నా మొదటి భాగం MI అవుతుంది మరియు దాని తరువాత ఉన్న అక్షరాలు రెండవ వీసీ కాంబో IMU. కాబట్టి మనం I మరియు M మధ్యలో విరుస్తాం. కాబట్టి ఈ పదంలో ముక్కలైన భాగాలు మొదటిది MI, NI రెండవది మరియు మూడవ భాగం MUM. UM తరువాత ఏ అక్షరము లేదు కాబట్టి దానిని ముక్కలు చేసే ప్రయత్నం మనం చెయ్యము. ఇప్పుడు ఈ పదాన్ని చదువుదాం. MI మీ, NI నీ, MUM మమ్. కాబట్టి ఈ పదం అవుతుంది మీ, నీ, మమ్, మినిమం. చెప్పేటప్పుడు ముక్కలుగా కాదు, మొత్తం పదాన్ని ఒక్కటిగా చెప్పాల్సి ఉంటుంది.
ఇప్పుడు మనం మూడవ పదాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఈ పదం యొక్క స్పెల్లింగ్ LIMIT. ఈ పదంలో మనం ముందుగా వీసీ కాంబోలను వెతకాలి. మొదటి వీసీ కాంబో IM మరియు రెండవ వీసీ కాంబో IT. ప్రతి వీసీ కాంబోలో దాని తరువాత వచ్చే అక్షరం V ఉందా లేక C ఉందా అని చూడాలి. మొదటి వీసీ కాంబో తరువాత I వస్తుంది, కాబట్టి నా VCV కాంబో IMI అయింది. అయితే రెండవ వీసీ కాంబో తరువాత ఎలాంటి అక్షరం లేదు, కాబట్టి మనం దానిని వదిలేద్దాం. పదంలో మనకు VCV కాంబో వచ్చినప్పుడు V మరియు C మధ్యలో విడవాలి, కాబట్టి ఈ పదం I మరియు M మధ్యలో ముక్కలు చేయబడుతుంది. ఇప్పుడు మనం ఈ పదం రెండు ముక్కలు చేయబడింది. మొదటి భాగం లి మరియు రెండవ భాగం MIT మిట్ లిమిట్. చెప్పేటప్పుడు ఒకటిగా చెబుతాం, LIMIT లిమిట్. కాబట్టి ఈ వీడియోలో మనం మొత్తం 3 పదాలు చూసాం. మొదటిది ప్లానెట్ అనగా గ్రహం, రెండవది మినిమం అనగా కనిష్టం, మూడవది లిమిట్ అనగా హద్దు. ఈ వీడియోలో మనం VCV కాంబినేషన్ వచ్చిన పదాలను చూసాం. తర్వాత వీడియోలో VCC కాంబినేషన్ వచ్చే పదాలను ఎలా విడవాలి మరియు వాటిని ఎలా చదవాలో చూద్దాం.